campus, Hyderabad Central University, we can see all the students are in protest of our day 3. As we all know, it's 400 acres of land which is rich of flora and fauna have been destroyed by the Congress-led Revant Reddy-led government, and once this land was given to this Hyderabad Central University, it was said that whichever part of the land is going to be used by the government, it will be used for only educational purpose. But now what we can see is that it is totally being used for commercial purpose. So the student community of this campus will not tolerate this and will. अभी जब हम ईस्ट कैंपस गए तो हमारे फैकल्टीज गए थे ईस्ट कैंपस विजिट करने के लिए। हम जब उनके साथ गए तो स्टूडेंट्स पे लाठी चार्ज किया गया, घसीट के उनको मारा गया। लड़कियों पे भी मेल पुलिस ने लाठी चार्ज किया है। ये बिल्कुल शर्मनाक बात है। एक नहीं तादाद में पुलिस आ रही है और बस बिना देखे बिना सोचे स्टूडेंट्स पे लाठी चार्ज किए जा रहे हैं। हम लोग ईस्ट कैंपस गए थे, सारे बच्चे वहाँ पे, तो वहाँ पे भी थोड़ा मुठभेड़ हुआ। वहाँ पे लेडीज़ पे जो हमारी फीमेल कार्यकर्ता थी, जो फीमेल स्टूडेंट्स हैं, उन पे सारे मेल ने लाठी चार्ज किया वहाँ पे। ठीक है, ये तो तेलंगाना पुलिस का हाल है। और अभी भी उन लोगों ने बच्चों को जाने नहीं दिया, प्रोफेसर्स को अंदर अलाउ किया। प्रोफेसर्स ने बाहर आके हमें बताया कि उन लोगों ने अभी भी काम जारी रखा हुआ है और अभी भी हम यहाँ पे अपना प्रोटेस्ट पीसफुली करेंगे, डेमोक्रेटिकली करेंगे। अभी भी अगर पुलिस हमें रोकने की कोशिश करेगी तो हम फिर लड़ेंगे, फिर अपने राइट्स के लिए फाइट करेंगे। आगे का प्रोटेस्ट होगा उसके बाद। అన్న ఇప్పుడు మేము ర్యాలీ నిర్వహించామన్న స్టూడెంట్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ ప్రొఫెసర్స్ అందరం కలిసి మరి ఆ క్రమంలో మాపై లాఠీ చార్జ్ నిర్వహించారు. దేనికోసం ఈ లాఠీ చార్జ్? మేము గూండాలమా? మేము టెర్రరిస్ట్లమా? మేము ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది పరిశోధనకి. మరి అలాంటి విద్యార్థుల మీద మీరు ఇలాంటి చెలగాటాలు ఎందుకని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని నోటుతో అంటే సరిపోదు, విద్యార్థులను కూడా కాపాడాలనేది మా డిమాండ్ అన్న. నా ఒక్కసారి కెమెరాలు తీసుకొని లోపలికి ఎందుకు రాణిస్తలేరన్నా? మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి అన్న, ఎందుకు లోపలికి రాణిస్తలేరు? మీడియా పేడ్ బ్యాచ్ అనడానికి ఎంత ఇది ఉందన్న. భట్టి గారు, శ్రీధర్ బాబు గారు ఒకప్పుడు ఇక్కడ పూర్వ విద్యార్థులే, వారికి తెలుసు లోపల ఎన్ని వన్యజీవులు ఉన్నాయని. మరి గుండె నక్కలు అన్నారన్న, అసెంబ్లీ సాక్షిగా విద్యార్థులను పట్టుకొని గుండె నక్కలు అనడం ఎంతవరకు కరెక్ట్? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది. చెందించుకోవడానికి, యూనివర్సిటీ బిల్లును కాపాడుకోవడానికి ఎలాంటి ఉద్యమాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు. ఇవాళ మార్నింగ్ కూడా ప్రొఫెసర్స్ ఇచ్చిన, యూనివర్సిటీ టీచర్స్ ఇచ్చిన కాల్కి స్టూడెంట్స్ అందరూ ఇంక్లూడింగ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా కాల్కి ఆన్సర్ చేస్తూ మేము ఈస్ట్ క్యాంపస్ వెళ్ళడం జరిగినది. ఈస్ట్ క్యాంపస్కి వెళ్తే అక్కడున్న పోలీస్ ఫోర్సు ఏదైతే విచక్షణ రహితంగా విద్యార్థులు, అమ్మాయిలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయడం జరిగినది. లాఠీ చార్జ్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మేము ఇది గవర్నమెంట్ భూమి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంత్రులంతా ఇది గవర్నమెంట్ భూమి అంటారు. మరి గవర్నమెంట్ భూమి అయితే పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు మీకు? ఇది గవర్నమెంట్ భూమి అయితే పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు మీకు? పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తీసుకోవాలి కదా గవర్నమెంట్ భూమి అంటే. అప్పుడు ఇందిరాగాంధీ టైంలో కూడా ఈ ల్యాండ్ని ఎందుకు ఇచ్చిందంటే అకాడమిక్ పర్పసెస్గా 2300 ఎకరాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు 400 ఎకరాలు రియల్ ఎస్టేట్కి వాడుతున్నారు? వాళ్ళు ఇచ్చిన గవర్నమెంటే అని చెప్పుకుంటున్నారు కదా. మేము ఇచ్చిన గవర్నమెంటే, ఏమిచ్చినా మీరు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఇల్లు కూడా కొడుతున్నారు. ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వ యూనివర్సిటీని ఆల్రెడీ భ్రష్టు పట్టించారు, స్టేట్ యూనివర్సిటీని. ఇప్పుడున్న ఏకైక తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మణిమాణిక్యంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా విద్యని భ్రష్టు పట్టించాలని చెప్పేసి 400 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ని ఆక్రమించడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి 420 బుద్ధులే కానీ ఆ ప్రజాపాలన లేదు, ఓన్లీ బూతుల పాలన నడుస్తున్నది. ఈ భూముల వెనకాల ఉన్న గుంటనకలు ఎవరో కాదు, వాళ్ళ మంత్రివర్గం ఆ రేవంత్ రెడ్డి. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కూడా చూస్తే క్లియర్గా అర్థమవుతున్నది. ప్రజలని ఏమార్చడం కోసం ఎంతసేపు ఉన్నా ఇది పేదల భూమి అంటున్నావు. ఇది యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని నువ్వు తీసుకుపోయి రియల్ ఎస్టేట్కి ఇస్తున్నావు, మధ్యలో పేదల భూమి అంటున్నావు. ఈ రియల్ ఎస్టేట్ వాడుకుంటే పేదల భూమి అని ఎట్లా అంటావు? నువ్వు పేదల భూమి అని చెప్పేసి రియల్ ఎస్టేట్కి ఇస్తున్నావు. అదేవిధంగా
గుంట నక్కలు అన్నాడు. ఏ విధంగా గుంట నక్కలు మీరు? పేటీఎం బ్యాచ్ అంట. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థి తన భూమి కోసం కొట్లాడుతున్నాడు, యూనివర్సిటీ ల్యాండ్ కోసం కొట్లాడుతున్నాడు. నా కోసమో లేకపోతే మా కోసమో మా ఇంట్లోకి రాసేయండి, మాకు రాసేయండి అని కాదు, యూనివర్సిటీకే ఉండాలని కొట్లాడుతున్నాం. మీకు కావాలని చెప్పేసి గుంట నక్కల్లాగా దాన్ని ఎక్కడికక్కడ ల్యాండ్ అమ్ముకోవాలని చూసేది మీరు, మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం. పొంగులేటి ఇది ఏం లేదండి. పేటీఎం బ్యాచ్ ఏంటంటే పచ్చకామర్ వచ్చినోనికి లోకం అంతా పచ్చగా కనపడ్డట్టు వీళ్ళంతా ముడుపులు చెల్లించుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, పైసలు ఇచ్చుకొని ముఖ్యమంత్రి అయిండు. ఈ పొంగులేటి కూడా పైసలు ఇచ్చి మంత్రి అయిండు, అంతకుమించి ఏం లేదు. అందుకే వాళ్ళకి ఏది చూసినా కానీ పేటీఎం అంటున్నారు. ఇప్పుడు మాకు ఇంకో భయం కూడా ఉన్నది. ఈ 400 ఎకరాల గురించి ఆలోచిస్తుంటే ఇలా మార్నింగ్ పోతే లాఠీ చార్జ్ చేసి ప్రొఫెసర్లను కూడా ఎక్కడైతే ఆ బిల్డింగ్ లో స్కూల్స్ ఉన్నాయి, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ స్టడీస్ ఈ స్కూల్స్ ఉన్నాయి, ఆ క్లాస్ లో పోనీయకుండా స్టూడెంట్స్ ని టీచర్స్ ని అడ్డుకున్నారు, లాఠీ చార్జ్ చేసినారు, ప్రొఫెసర్స్ మీద కూడా లాఠీ చార్జ్ చేసినారు. అలాంటిది ఆ 400 ఎకరాలే కాదు, మొత్తం యూనివర్సిటీని ఆడ కబ్జా చేస్తారు, ఇంకా ఎక్కువ ఏం కబ్జా చేస్తారనే భయం విద్యార్థుల్లో నెలకొన్నది. దీనికి ఖచ్చితంగా ఏబీపీ మాత్రం వెనకడి వేసలేదు, విద్యార్థులు మాత్రం వెనకడి వేసలేదు. ఎట్టి పరిస్థితుల్లో దేనికైనా సిద్ధమని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తాం. మా భూమి మేము ఇందిరాగాంధీ అప్పుడెప్పుడో 1975 లో ఇచ్చేసింది. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ముల్కా రూల్స్ ఎత్తేసి అప్పుడు అందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ అకాడమిక్స్ పరంగానే దీన్ని ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఇంత పెద్ద సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ భూమి మాది అని తీసుకోపోతే మీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏం కావాలి? ఇంత పెద్ద బయోడైవర్సిటీ ఏం కావాలి? అర్బన్ ఫారెస్ట్ అని పిలుస్తున్నాం మేము ఈ రోజు. అన్ని జింకలు, ఫ్లోరా అండ్ ఫనా ఏమైపోవాలి ఇవన్నీ? ఇది పోలీసుల తీరు అస్సలు బాగాలేదు, స్టూడెంట్స్ కి అనుకూలంగా లేరు. మేము వాళ్ళు రేవంత్ రెడ్డి తొచ్చులాగా పనిచేస్తున్నారు. అందరూ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే పనిచేస్తున్నారు తప్పితే స్టూడెంట్స్ అనుకూలంగా ఒకరు కూడా పనిచేయట్లేదు ఇక్కడ. అందరూ మేము వెంటనే ఒకటి చెప్పేది ఏంటంటే వెంటనే ఆ బుల్డోజర్లన్నీ వెనక్కి వెళ్ళిపోవాలి, పోలీసు వాళ్ళందరూ ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మేము వెంటనే మా భూమి మాకు వచ్చేయాలి వెంటనే. గుంటనక్క ఆయననే పెద్ద గుంటనక్కలు ఎక్కడ ఉన్నాయి? ఆయన వెనకాల ఆయన ఆల్రెడీ పైసలు ఇచ్చి నడిపిస్తుండు, ఆయననే పెద్ద గుంటనక్క కదా. మేము స్టూడెంట్స్ ఇక్కడ హెచ్యూ స్టూడెంట్స్ ఐడి కార్డులు చూపిమంటారా అన్న? అంత యూనివర్సిటీ ఆఫ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ మా అందరికి ఐడి కార్డులు ఉన్నాయి. పొద్దున లాఠీ చార్జ్ జరగడం అనేది చాలా బాధాకరం. చాలా మంది అమ్మాయిలు ఒక అబ్బాయిని ఎత్తుకొని పోతున్నా, మీరు వీడియో చూస్తుంటారు. ఒక స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ భూమి మాకేమొస్తాం, మేము ఇక్కడ చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళం, మాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఇక్కడ మేము ఇంతగానో కొట్లాడుతుంటే అట్లా ఎత్తుకొని పోతారా మమ్మల్ని దౌర్జన్యంగా? వీడియోలు చూడండి అన్న, వచ్చి చూడమని రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇక్కడికి రమ్మనండి, వస్తే అర్థమవుతుంది కదా. ప్రభుత్వం ఇక్కడ హెచ్యూలో మాత్రం ఒక ఎమర్జెన్సీ వాతావరణం అనేది ఏర్పడింది. సో ఇప్పుడు వెంటనే ఇవన్నీ క్లియర్ చేసి ఆ బుల్డోజర్లు వెనక్కి పంపించి పోలీసు వాళ్ళని ఒక పీస్ఫుల్ వాతావరణం ఏర్పాటు చేసి మా ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకే చెందుతుంది అని చెప్పాలంతే. చాలా టఫ్ ఉందన్న తీసుకోవడం అయితే. అసలు ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఉన్నాయన్న. మా భూములలోకి వచ్చి మా మీద దాదాగిరి చేస్తున్నారు అన్న. ఎవరన్నా ఈ పోలీసులు అంతా మా మీద లాఠీ చార్జీలు చేయడానికి ఎవరన్నా ఇల్లు? ఆడపిల్లల మీద లాఠీ చార్జీలు చేస్తారా? మొగోళ్ళు వచ్చి కొడితే ఎట్లుంటది అన్న? ఆడపిల్లల మీదకి లాఠీ చార్జీలు చేసి అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డిని గద్దె దింపడం మా చేతిలోనే ఉంటది, రేవంత్ రెడ్డిని గద్దె ఎక్కించడం కూడా మా చేతిలోనే ఉంటది. ఎందుకు? ఆయన ఎట్లా గెలిచిండు? మేమందరం ఓట్లు లేకపోతే ఎట్లా గెలుస్తాడు? ఒకప్పుడు ఇక్కడ రాజేష్ వేముల అనే స్టూడెంట్ చనిపోయాడు, ఏదో కారణం వల్ల చనిపోయాడు. ఆ చనిపోతే భాజపా నేతల మీద వేశారు, బీజేపీ నేతల మీద వేసి మీరు ఎలా వీళ్ళ వల్లనే చనిపోయారు అనేసి. దాని తర్వాత రాహుల్ గాంధీ స్వయంగా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు ఎలాంటి హామీ చేయము, ఎలాంటి హాని కలిగించాము అని మాట ఇచ్చారు. ఆ రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు ఇప్పుడు? రేవంత్ రెడ్డి అవును, ఆయన ఎంతో హామీ ఇచ్చారు మాకు, ఆ హామీని కోల్పోతున్నారు. ఆయన ఏదో డెవలప్ చేస్తామనేసి 400 ఎకరాలు చేసుకొని డెవలప్ చేస్తున్నాడు, కానీ ఆయనకు చాలా మైనస్ అవుతుంది. ఇక్కడ కొన్ని లక్షల్లో ఓట్లు పోతున్నాయి ఆయనకు. అసలు ఏం కూడా మాకు ఎలాంటి మంచి జరగట్లేదు. దీనివల్ల ప్రకృతి నాశనం తప్ప ఇంకేం అవ్వట్లేదు. మా భూములు కోల్పోతున్నాం మేము. అది ఒక ఐటీ రంగంలో ఏమైనా డెవలప్ చేయాలంటే, ఇంకేమైనా సిటీకి డెవలప్మెంట్ ఇవ్వాలి అంటే ఎన్నో బంజరు భూములు ఉన్నాయి. ఆ బీడుబారిన భూముల్లో ఇంకేమైనా చేసుకోండి, ఇక్కడ ఏం అవసరం అంతా.
గతంలో ఉంటే మాక్సిమం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది లైక్ హెచ్యూలో ఎట్లుంది ఏమైంది అని. యాక్చువల్గా ఫస్ట్ 400 ఎకర్స్ ల్యాండ్ హెచ్యూకి ఉంది. స్టార్టింగ్ యాక్చువల్లీ యూనివర్సిటీ కట్టడానికి అప్పుడు ఇందిరాగాంధీ స్టేట్ని అడిగితే స్టేట్ మాకు ఇంత ల్యాండ్ 2300+ ఎకర్స్ అలౌ చేసింది. దాన్ని చేసినాక మొత్తం యూనివర్సిటీ మీద రాసి జస్ట్ పట్టభూమి అది లేదు అని మాత్రం అది పట్టుకొని ప్రతిసారి ఊకుకే ఈ ల్యాండ్ మాది కాదు స్టేట్ గవర్నమెంట్ అని ఇప్పుడు గుంజుకోవాలని చూస్తున్నారు. లాఠీ చార్జులు అసలు ఇంత అన్నా ఉందా అన్న స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటాడు. స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూలగొట్టుకుంటా ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఎట్లా చెప్పుకోగలడు ఆయన? అండ్ ఇంకా లాఠీ చార్జెస్ బయట నుంచి వచ్చిన పోలీసులు ఎంత కొట్టిరంటే ఇందాక ఇచ్చిన ప్రెస్ ఇచ్చిన ఆమెని ఇందాకనే లాఠీ చార్జ్ చేసింది ఒక ఆమె చాలా గట్టిగా దెబ్బలు తాకి. అప్పుడు ఏ స్టూడెంట్ యూనియన్ ఏది వేయలేదు, ఓన్లీ ఏబీపీ మాత్రమే అక్కడ ఉండి చాలా ప్రొటెస్ట్లు ధర్నాలు చేసి గవర్నమెంట్ దాకా వెళ్ళి దాన్ని స్టాప్ చేయించింది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఆయన అసలు వదులుతలేడు. లైక్ భూమి ఏదో ఒకటి చేసి తీసుకోవాలి చెయ్యాలి అని చాలా కఠినంగా ప్రవర్తిస్తూ అక్కడ జీవులను చూడక ఇక్కడ ఫారెస్ట్ని చూడక ఇటు స్టూడెంట్స్ని చూడక జస్ట్ ప్రాఫిట్కి చూస్తున్నట్టు అనిపిస్తుంది.